ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. ప్రతిరోజు మనం ఎన్నో కష్టాలు, ఆందోళనలు, పరీక్షలు ఎదుర్కొంటాం. కానీ దేవుడి రోజు మనకు ఒక చెప్తున్న వాగ్దానం ఏంటంటే, వేకువజామున లేచి మొరపెట్టి నీ హృదయాన్ని నా సన్నిధిలో కుమ్మరించు అని. మన మనసులో ఉన్న బాధ, భయం, భారం మనం దేవునికి చెప్తే ఆయన మన ప్రార్థనలు వింటాడు, మన పరిస్థితులను మారుస్తాడు. ఈరోజు దేవుని వాగ్దానము విలాపవాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం. విలాపవాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం వాక్యం ఇలా ఉంది: నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించుము అని. ఈ వాక్యం మనకు హృదయపూర్వక ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది. నీళ్లు కుమ్మరించినట్లు అంటే అడ్డుపడకుండా పూర్తిగా నిజాయితీగా మన మనసును దేవుని ముందుంచడం. ఎంత చిన్న సమస్యనా, ఎంత పెద్ద భారమైనా మనం చేయాల్సింది ఒకటి: ప్రతిరోజు వేకువజామున శాంతమైన సమయంలో దేవుని సన్నిధిలో మన మనసును ఉంచడం. మనం నేర్చుకోవాల్సిన 3 ముఖ్యమైన సత్యాలు ఉన్నాయి. మొదటిగా, లేచి ప్రార్థించాలి. అంటే దేవుని కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించాలి. మనకి ఎప్పుడు మెలకువ వస్తే ప్రార్థన చేయడం కాదు, ప్రతిరోజు ఒక ఎగ్జాక్ట్ టైంని ఫిక్స్ చేసుకొని ఆ టైంకి లేచి దేవుని సన్నిధిలో గడపాలి. రెండోదిగా, హృదయాన్ని కుమ్మరించాలి. మన కష్టాలను, బాధలను దాచుకోకుండా హృదయపూర్వకంగా చెప్పాలి. ఎందుకంటే మనం దేవుని సన్నిధిలో కూర్చొని నోటితో ప్రార్థన చేస్తూ మన హృదయం వేరే ఆలోచనలుంటే ఆ టైంలో నువ్వు లేచి నీ నిద్ర మానుకొని చేసే ప్రార్థన వేస్టే కదా. మన హృదయంలో ఉన్న బాధ, వేదన లేదా దేవుని వలన కలిగిన సంతోషం, ఆశీర్వాదం అన్నిటిని మనం ఆయన ముందుంచాలి. ఎందుకంటే దేవుడు మన తండ్రి, మన ఫ్రెండ్. మనం ఆయనకు ఏదైనా చెప్పుకోవచ్చు. మనుషులకు చెప్తే వారు సహాయం చేయకపోగా మనల్ని హేళన చేస్తారు, ఎగతాళి చేస్తారు. కానీ దేవునిపై ఆధారపడి ఆయనకు అన్నీ చెబితే ఆయన నిన్ను ఎన్నడూ సిగ్గుపడనివ్వడు. మూడోదిగా, దేవుని శక్తి మీద నమ్మకం పెట్టుకోవాలి. నా ప్రార్థనలు వృధా కావు, నేను నమ్మింది ఎంతైనా నమ్మదగ్గ దేవుణ్ణి. ఇప్పుడు నా పరిస్థితుల్లో కఠినంగా, ప్రతికూలంగా ఉండొచ్చు, కానీ ఆయన తన సమయంలో నాకు జవాబిస్తాడనే విశ్వాసంతో జీవించాలి. ఎందుకంటే వాక్యంలో ఉంది కదా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని. కాబట్టి మన పరిస్థితులు ఎలాగున్నా విశ్వాసాన్ని కోల్పోకూడదు. అలాంటి విశ్వాసాన్ని బలపరిచేది వేకువజామున మనం చేసే ప్రార్థన వల్లే. దీనికి ఒక గొప్ప ఉదాహరణ యోబు జీవితం. యోబు ప్రతిరోజు ఉదయాన్నే లేచి తన పిల్లల కోసం ప్రార్థించేవాడు. వారు తెలియక ఏమైనా పాపం చేశారేమో అని భయపడి ప్రతి ఒక్కరి కోసం ప్రత్యేకంగా బలులు అర్పించేవాడు. వాళ్ళు పాపం చేశారని కాదు, జస్ట్ డౌట్తోనే వేకువజామున లేచి బలులు అర్పించేవాడు. అతని హృదయంలో ఉన్న భయం, దేవుని పట్ల భక్తి అతని విశ్వాసాన్ని మరింత బలపరిచాయి. తర్వాత అతను సమస్తం కోల్పోయినా దేవుని మీద తన విశ్వాసాన్ని వదలలేదు. ఎందుకంటే అతను దేవుని సన్నిధిలో నిరంతరం తన మనసును కుమ్మరించే అలవాటు కలిగినవాడు. అందుకే దేవుడి చివరికి యోబును మరింతగా ఆశీర్వదించాడు. కాబట్టి మనం కూడా యోబులాగా విశ్వాసంలో ఉండాలంటే వేకువజామున లేచి ప్రార్థించడం అలవాటు చేసుకోవాలి. మనలో కొన్నిసార్లు ఇలా అనిపించవచ్చు: యోబు లాంటి విశ్వాసం కలిగి ఉండాలి, ఏ పరిస్థితులు వచ్చినా ఆయన మీద నమ్మకం ఉంచే బలం కావాలి అని. ఆ బలాన్ని ఇచ్చేది ఏంటంటే వేకువజామున మనం చేసే ప్రార్థనలో మన హృదయాన్ని పూర్తిగా దేవుని ముందు ఉంచితే ఖచ్చితంగా దేవుడు మనకు అలాంటి బలాన్ని, అలాంటి దృఢమైన విశ్వాసాన్ని ప్రసాదిస్తాడు. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా ప్రార్థనలో స్థిరంగా ఉండాలి. ప్రతిరోజు వేకువజామున లేచి దేవునితో మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. రెండోదిగా, హృదయాన్ని కుమ్మరించాలి. మన భావాలను దాచుకోకుండా నిజాయితీతో దేవుని ముందుంచాలి. మూడోదిగా, విశ్వాసాన్ని విడవకూడదు. యోబులాగా కష్టకాలంలో కూడా దేవుని మీద విశ్వాసాన్ని నిలుపుకోవాలి. నాలుగోదిగా, ఇతరుల కోసం ప్రార్థించాలి. మన కుటుంబం, స్నేహితులు, సమాజం కోసం మొరపెట్టాలి. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా హృదయాలను నీ సన్నిధిలో కుమ్మరించమని ఈరోజు నీ వాక్యం ద్వారా మాకు బోధించావు ప్రభువా. యోబులాగా మేము కూడా ప్రతిరోజు మా కోసం, మా కుటుంబం కోసం, ఇతరుల కోసం వేకువజామున లేచి మొరపెట్టే కృపను ప్రసాదించము ప్రభువా. కష్టకాలంలో కూడా నేను నమ్మే విశ్వాసాన్ని మాకు ప్రసాదించము ప్రభువా. నీ సమయంలో మహిమను చూపించే దేవుడు అని గుర్తు చేసుకునేలా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.